హలో అండి అందరికీ. ఇదొక షార్ట్ అండ్ స్వీట్ మెమరబుల్ వ్లాగ్ అనమాట. మాకైతే ఏంటి అంటే మా అత్తమ్మ చనిపోయి 1 ఇయర్ అయింది. సో మా సైడ్ ఏంటంటే 11 మంత్స్‌కి చేస్తారు. యాక్చువల్‌గా చనిపోయింది ఆగస్ట్ 6థ్‌న. మేము సంవత్సరికం అనేది జూలై 2nd చేసాము. సో ఇంకా ఫస్ట్ అయితే హౌస్ అంతా కూడా డీప్ క్లీనింగ్ చేసేయాలి. సో ఈ 11 మంత్స్ వరకు ఏమి కూడా క్లీన్ అనేది చేయకూడదనమాట. సో 11 మంత్స్ తర్వాత అయితే 11th మంత్‌లోనే అంతా కూడా హౌస్ అంతా కూడా డీప్ క్లీనింగ్ అనేది చేయాలి. సో అండ్ కిచెన్లో ఇంట్లో అండ్ పైన మాకు రూమ్ ఉంది కదా, సో అది ఒకసారి మీకు చూపించాను, చూడకపోతే చూడండి. సో అదంతా కూడా మొత్తం మళ్ళీ ఒకసారి అంతా కూడా క్లీన్ అయితే చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇది ఫస్ట్ జూలైన ఈవినింగ్ మొత్తం అంతా కూడా షామీనాలు అండ్ చైర్స్ అంతా కూడా వేసేసారు. అండ్ ఇదైతే సెకండ్ డేట్న మా తమ్ముడు అండ్ నెక్స్ట్ మా అత్తమ్మ కొడుకు వీళ్ళిద్దరు కూడా మా అత్తమ్మ ఫోటో దగ్గర అయితే ఫ్లవర్స్ డెకరేషన్ అయితే చేస్తున్నారు. మా అత్తమ్మ లేని లోటు అయితే నాకు మా హస్బెండ్కి చాలా క్లియర్గా తెలుస్తుందండి. ఇంట్లో ఒక పెద్ద మనిషి లేకపోతే ఎలా ఉంటుందంటే మీకే తెలుస్తుంది ఇంట్లో లేకపోతే ఎలా ఉంటుందో. సో మాకైతే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇంట్లో మా అత్తమ్మే అనమాట పెద్దగా మాట్లాడేది ఏదైనా కూడా. సో మేమైతే అదంతా కూడా మిస్ అయిపోతున్నాము. చాలా బాధ అయితే అనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు బాధపడిన రోజు అయితే ఏది ఉండదు, ప్రతిరోజు అయితే మాకు బాధగానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది. ఇంకా నేను మా హస్బెండ్ ఇంకా మేమే చూసుకోవాలి. ఇంకా మా తమ్ముడు వీళ్ళంతా కూడా వెనకాల పనిలో ఉంటారు కదా. సో అందుకోసం అయితే వీడియో అయితే తీయలేకపోయాను. ప్రేయర్ జరిగిందైతే. సో పాస్టర్ అంకుల్ వాళ్ళు వచ్చి ప్రేయర్ అయితే బాగా జరిగింది. సో ఇంకా బంధువులంతా వస్తారు కదా, ఇంకా బంధువులందరూ వచ్చిన తర్వాత వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, ఇంక ఇంట్లో పనులు చేసుకోవాలి, చూసుకోవాలి, అదంతా చాలా కష్టం అయిపోతుంది. సో అందుకోసం అయితే వీడియో అయితే ఫుల్ వ్లాగ్ అయితే చేయలేకపోయాను. ఇదైతే నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎలాగోలాగా తీసుకుంటే బాగుండేదేమో అని అనిపించింది. ఎందుకంటే ఇది ఒక మెమరబుల్ వ్లాగ్ కదా, ఫుల్గా తీసుకోంటే నెక్స్ట్ ఇయర్ ఇంకెప్పుడు చూసుకున్నా కూడా బాగుండేది. సో ఇంకైతే కుదరలేదు. ఇంకా బ్యాక్ సైడ్ చూపించాను కదా, అక్కడంతా కూడా వంటలంతా కూడా చేసేసారు. వంటలు కూడా వీడియోలు తీయలేదు అసలు చేసిన తర్వాత. సో ఏమేం చేశారంటే చికెన్ బిర్యానీ, చికెన్ 65 అండ్ వడ, గోంగూర అండ్ పెరుగు చట్నీ, ఇంకా యాజ్ యూజువల్ వైట్ రైస్, చికెన్ అండ్ సాంబారు, రసం ఉంటాయి కదా, ఇంకా అవే. సో ఇక్కడైతే మా అమ్మ, మా అమ్మమ్మ, మా పిన్ని, వెంకటేష్ వాళ్ళ అమ్మమ్మ, వెంకటేష్ బాగా కూర్చొని అలసిపోయినాడు పాపం తిరిగి. ఇక్కడైతే మా అత్తమ్మ వాళ్ళ అక్క మనవరాలు చాలా క్యూట్గా ఉంటుంది. ఎలా చెప్తే అలా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది చూడండి. కావాలని ఆట పట్టిస్తున్నారని అటు తిరిగేసింది. చిన్నపిల్లలు ఉంటే అదొక హ్యాపీనెస్ అండి. సో ఇదే ఇంతవరకే అయితే వీడియో అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.